హాయ్ అండి, జిహెచ్వి ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వాటర్ క్లీనింగ్ సర్వీసింగ్ ఎలా చేయాలని చూద్దామండి ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఏ విధంగా చేయాలని బ్రీఫ్గా చెప్తామండి. ఇది డైరెక్ట్ డ్రైవ్ అండి, ఎల్జీ ఇన్వర్టర్ టైపు వాషింగ్ మిషన్ డైరెక్ట్ డ్రైవ్ అనమాట. ఇది మనకు కనిపించేదే మోటార్ అండి. అది బయట అవుట్ సైడ్ ఉన్నది, బయట కనిపించేదండి మోటార్ అనమాట. మనకి ఇది బయట ఆ ప్లేట్ లాగా ఉన్నది రోటర్ అనమాట. ఇదే రొటేట్ అవుద్ది. రోటర్కి వచ్చేసరికి వైండింగ్ ఏమి ఉండదండి. ఇది స్టార్టర్ వైండింగ్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ డ్రైవ్ అన్నీ వాషింగ్ మిషన్స్ ఇదే టైప్ ఉంటాయండి మ్యాక్సిమం 99%. మొత్తం 6 స్క్రూస్ ఉంటాయి, బోల్ట్స్. 6 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి మనం. ఓపెన్ చేసుకున్న తర్వాత దీనికి ఫీల్డ్కి సప్లై వచ్చే వైర్స్ ఉంటాయండి. కింద లోపల పక్క ఇస్తారన్నమాట జాక్. ఆ జాక్ అనేది తీసుకోవాలి జాగ్రత్తగా. అదిగోండి జాక్ ఉంది. దీనికి సెన్సార్ లేదండి, సెన్సార్ ఇవ్వలేదు. వాళ్ళు డైరెక్ట్గా మోటార్ ఇస్తారనమాట, ఇన్వర్టర్ టైప్ కాబట్టి. మామూలు నాన్ ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ అయితే స్పీడ్ సెన్సార్ కూడా ఉంటుంది. దీనికి స్పీడ్ సెన్సార్ అనేది లేదనమాట. అందులో 3 వైర్లు అనేది, ఒకటి న్యూట్రల్, ఒకటి ఫార్వర్డ్, రివర్స్. మనకి వాషింగ్ మిషన్ అనేది ఒకసారి రివర్స్ ఒకసారి ఫార్వర్డ్ తిరుగుతుంది కదా, అది బోర్డులో నుంచి సప్లై చేంజ్ అవుతూ ఉంటుంది. కిందది హీటర్ అండి, అది హీటర్ అనమాట. అది కింద మనం స్క్రూ బిగించేది హీటర్. అది హీటర్ దేనికంటే మనం టెంపరేచర్ పెడతాం కదా, ఆ టెంపరేచర్ అనేది ఈ హీటర్ ద్వారా హీట్ అవుతుందండి. అది ఆ సెంటర్లో స్క్వేర్గా ఉన్నది అది థర్మోస్టాట్ అండి, సెన్సర్ అనమాట. థర్మోస్టాట్ సెన్సర్. ఒకవేళ థర్మోస్టాట్ సెన్సర్ పోయినా సరే మీకు వాషింగ్ మిషన్ అనేది వర్క్ చేయదండి. ఇది ఇన్లెట్ వాల్వ్. ఇది ఇన్లెట్ వాల్వ్ అండి. ఇది యాక్చువల్గా ఈ వాషింగ్ మిషన్ అనేది మొన్న ఫ్లడ్స్ వచ్చేటప్పుడు మునిగిపోయింది అనమాట. ఇది సర్ఫ్ ట్రే అండి. ఇది సర్ఫ్ వేసుకునే ట్రే. మనం డిటర్జెంట్ వేసుకుంటాం కదా, సర్ఫులు, వాషింగ్ మిషన్ లిక్విడ్స్ కూడా వేస్తాం కదా ట్రే. ఇది ఇన్ పైప్ అన్నమాట, డ్రమ్ ఇన్లెట్ పైపు. ఇది ప్రెజర్ సెన్సార్. కింద ప్రెజర్ సెన్సార్తో సంబంధించిన పైప్ తీసుకోవాలి జాగ్రత్తగా. ప్రెజర్ సెన్సార్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం డ్రమ్ తీయడానికి ఏ అయితే వైర్స్ కానీ, ఏ అయితే ట్యూబ్స్ కానీ ఏ కనెక్షన్ అయ్యి ఉన్నాయో అవి మొత్తం తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత డ్రమ్ పైకి లిఫ్ట్ చేసుకోవాలి. ఇది ఎల్జీ టైప్ వాషింగ్ మిషన్కి చాక్ అబ్జార్స్ కింద బ్లాక్ 3 చాక్ అబ్జార్స్ ఉంటాయి. దీనికి 3 చాక్ అబ్జార్స్ కూడా ఓపెన్ చేసుకోవాలన్నమాట. 3 చాక్ అబ్జార్స్ ఓపెన్ చేసుకోవాలి. తీసామని డ్రమ్ బయటికి, డ్రమ్ మనం ఓపెన్ చేసుకోవాలి. అవుటర్ డ్రమ్, ఇన్నర్ డ్రమ్ అనేది లోపల స్టీల్ ఉంటుంది కదా, అది ఇన్నర్ డ్రమ్ అంటారు. ఇది అవుటర్ డ్రమ్ అనమాట. అవుటర్ డ్రమ్ చుట్టూ స్క్రూస్ ఉంటాయి, బోల్ట్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదామండి. డ్రమ్ ఓపెన్ చేద్దామండి ఇప్పుడు. అమ్మా చూడండి ఎంత బురద మట్టి పట్టేసిందో, మొత్తం మట్టి కింద పట్టేసింది. కస్టమర్ అయితే దీన్ని ఎప్పుడు క్లీన్ చేయించలేదండి. యాక్చువల్గా డ్రమ్ క్లీనింగ్ పౌడర్ ఉండే, దమ్ క్లీనింగ్ పౌడర్ని ఒక 15 days 20 daysకి లేదా 1 monthకి ఒకసారి వేసుకుని సరిపోయింది. మనం డ్రమ్ కొట్టేటప్పుడు చెక్కతో మాత్రం కొట్టాలండి, లేకపోతే డ్యామేజ్ అయిపోయింది లోపల థ్రెడ్. ఇది ఇన్నర్ డ్రమ్ అండి. చూసారు కదా హీటర్, ఆ హీటర్ బయట చూసారు కదా. ఇది అండి క్లీనింగ్. ఇలా జట్ క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. జట్ క్లీనింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. మనం ఏసీ ఎలా సర్వీసింగ్ చేస్తామో ఆ వాషింగ్ మిషన్ కూడా అదే విధంగా సర్వీసింగ్ చేస్తామన్నమాట. ఇలా జట్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా. క్లీన్ చేసుకున్న తర్వాత
పక్కన పెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకోవాలండి. జెట్తో వాటర్ జెట్ క్లీనింగ్ అంటారు ఇది. మొత్తం పైపులు ఇన్లెట్ పైపు, డ్రమ్ లోపల వాటర్ వచ్చే పైపు, బయటకు వాటర్ వెళ్ళే పైపు కూడా క్లీన్ చేసుకోవాలి మొత్తం. చూడండి, బయటకు వాటర్ వెళ్ళే పైపు మట్టి గడ్డగా వస్తుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలంతా. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా ఎలక్ట్రికల్ పార్ట్స్ ఏమైనా ఉంటాయి నీట్గా ఒక క్లాత్ తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఒకరోజు ఆరబెట్టి అసెంబ్లీ చేసుకోవాలి. ఒకరోజు ఆరబెట్టి అసెంబ్లీ చేసుకుంటూ పెట్టండి. ఇదండి చూడండి, మొత్తం ఎంత గట్టిగా ఉంటుందో మనకి మొత్తం మధ్యగా పెట్టేసింది. అది మొత్తం నీట్గా క్లీనింగ్ ఉంటుంది. గట్టి కొట్టేటప్పుడు ఎంట్లో వాటర్ చేసిన వాడేటప్పుడు సర్ఫ్ పౌడర్ ఎక్కువగా వాడకూడదు. వాడితే మధ్యగా పెట్టేసిద్ది అంతా. లిక్విడ్ వాడుకోవడం బెటర్. పౌడర్ వాడినా పర్వాలేదు, కానీ ఒక 15 days 20 days ఒకసారి లేదా 1 month ఒకసారి కానీ కంపల్సరీగా డ్రమ్ క్లీనింగ్ పౌడర్ వేసి క్లీన్ చేసుకోవాలండి మనం. ఇది ఇన్నర్ డ్రమ్ అండి. చూడండి ఎంతలా పట్టేసిందో. మొత్తం స్టీల్ అది మొత్తం మట్టి కింద పట్టేసి ఏదో ప్లాస్టిక్ డ్రమ్లో కలర్ వేసినట్టుగా ఉంది, రెడ్ యాక్సిడ్ పెయింట్ వేసినట్టుగా అలా పట్టేసింది మొత్తం. మనకి ఆ పైన సాఫ్ట్ ఉంది కదా, దాన్ని స్పైడర్ అంటారు అనమాట. ఇది ఇన్నర్ డ్రమ్ము, దాని పైన కనిపించే సాఫ్ట్ని స్పైడర్ అంటారు. చూడండి మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా. వన్ సైడ్ నుంచి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది క్లీన్ చేసుకుంటే మట్టి మొత్తం పోయిద్ది. డస్ట్ పట్టేసింది కదా, బురదలా కాదు, మొత్తం పోయిద్ది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి చాలా వీడియోలు మీ సపోర్ట్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. క్లీనింగ్ అయిపోయిందండి. అసెంబ్లింగ్ చేస్తున్నాం. మొత్తం అసెంబ్లింగ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆన్ చేసి ట్రైల్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.